హాయ్! హలో! వెల్కమ్ టు దావత్ దిల్సే. టెంటడైన్ ఈరోజు దాబా స్టైల్ టేస్టీ ఎగ్ రెసిపీ. సూపర్ టేస్టీగా ఉంటది. పెద్దగా ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ మన ఇంట్లో వాడే ఇంగ్రీడియెంట్స్‌తో టేస్టీ రెసిపీ. సో, తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. టెంటడైన్ ఫస్ట్ అయితే 4 ఉడకబెట్టేసుకున్న ఎగ్స్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ మ్యారినేషన్ చేసుకుందాం. లైట్‌గా పసుపు, కొంచెం కారం, అలాగే కాస్త ధనియా పౌడర్, దాంతోపాటే లైట్‌గా ఉప్పు వేసేసి ఎగ్స్‌కి బాగా పట్టేలా ఇలా కలుపుకోండి. సో, మసాలా అంతా కూడా ఎగ్‌కి బాగా కోట్ అవ్వాలి. ఓకే, డన్. సో, ఇది పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసా. ఆయిల్ వేసుకుందాం. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కలిపి పెట్టేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవడమే. సో, ఫ్లేమ్ని కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. ఈ మిగిలిన మసాలా ఏదైతే ఉందో అది మనం కర్రీలో యూస్ చేసుకుందాం. సో, అది పక్కన పెట్టుకోండి, మర్చిపోకండి మళ్ళీ. సో, ఎగ్స్ని నార్మల్గా ఇలా టాస్ చేస్తూ పైన కొంచెం లైట్‌గా క్రిస్పీ లేయర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మరీ ఓవర్ క్రిస్పీ లేయర్ వద్దు మనకి. సో, మసాలా కూడా మాడిపోతుంది కాబట్టి లైట్‌గా ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి క్రిస్పీ లేయర్ లైట్‌గా వస్తే సరిపోతుంది. సో, డన్. సో, వీటిని తీసుకుందాం. ఇందాక మ్యారినేషన్ చేసినాం కదా, అదే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా లైట్‌గా వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా అవసరం లేదు. సో, ఎక్కువగా వచ్చేస్తే మనం వేసిన మసాలా కూడా మాడిపోతుంది. సో, నేనిప్పుడు వేరే కడాయి పెట్టేసుకుంటున్నా. మీరు కావాలి అనుకుంటే అదే కడాయిలో కూడా చేసేయొచ్చు. నేను మిగిలిన ఆయిల్‌ని ఈ కడాయిలో వేసేసా. అలాగే కర్రీకి సరిపడాలా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ సాజీరా ఒక టీ స్పూన్, లవంగాలు 3, 4, ఇలాచీలు 2, దాల్చిన 2 అంగుళాలు అలా వేసేసి ఈ స్పైసెస్ అంతా కూడా ఆయిల్‌లో కాస్త కొంచెం ఒక 30 సెకండ్స్ తర్వాత వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవడమే. మీడియం సైజువి ఒక 2 ఉల్లిపాయలు, అలాగే 4, 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో, పచ్చిమిర్చి మీ రుచికి తగినంత తీసుకోండి. ఉల్లిపాయలు పెంచుకోవచ్చు కావాలి అనుకుంటే. గ్రేవీ ఇంకెక్కువ కావాలి అనుకుంటే ఎగ్స్‌ని మీరు ఇంకాస్త ఎక్కువ, నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఒకవేళ 6 ఆర్ 8 ఎగ్స్ తీసుకుంటే ఇంకా 2 ఆనియన్స్ పెంచేసుకోండి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత మెంతి ఆకు వేసుకుంటున్నాను, ఓ గుప్పెడు. సో, ఈ సీజన్లో బాగా దొరుకుతుంది. హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. సో, మెంతి ఆకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈలోగా నేను 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. వాటిని మిక్సీ పట్టేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఉల్లిపాయలు లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసేసి అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు, లైట్‌గా కలర్ కూడా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. ఆయిల్లో బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టేసాం కదా టమాటో, ఓన్లీ టమాటోస్‌నే 2 మీడియం సైజ్ టమాటోస్‌ని మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా ప్యూరీ చేసి తీసుకొచ్చేసా. అదే మిక్సీ జార్‌లో కాస్త వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఈ టమాటో ప్యూరీ ఆయిల్‌లో బాగా కలిసేలా బాగా కలుపుకుందాం. ఈ టమాటాలో ఉన్న మాయిశ్చర్, ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు, మనకి ఆయిల్ కాస్త సపరేట్ అయ్యే వరకు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇదే మెయిన్ పార్ట్. సో, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ టమాటోలో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. సో, మనకి ఆయిల్ కాస్త సపరేట్ అయింది. సో, ఇప్పుడు టమాటాని ఇందాక మనం ప్యూరీ చేసుకున్నాం కదా మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసి, సో, కాస్త వాటర్ని వేసుకుందాం. సో,
ఈ వాటర్ కూడా కాస్త కొంచెం ఆయిల్ కాస్త పైకి సెపరేట్ అయ్యే వరకు ఒక 5-6 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేయండి. సో మనం టమాటా ప్యూరీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయిల్లో మినిమం ఒక 10 మినిట్స్ 8-10 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేయండి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ జీరా పౌడర్. సో మీ రుచికి తగినంత వేసుకోండి కారం. నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. సో నేను వాడే కారంలో కాస్త ఉప్పు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఉప్పు యాడ్ చేయట్లేదు ఈ కర్రీలో. మీరు ఇదే స్టేజ్లో ఉప్పును వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఆ మసాలా అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మ్యారినేషన్ చేశాం కదా, మిగిలిపోయింది కదా కాస్త కొంచెం మసాలా, అందులోనే వాటర్ వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో అది చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. సో కలుపుకుంటూ చూసుకోండి. నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నేను టోటల్గా ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది మరీ పల్చగా ఉన్నా కూడా బాగుండదు. అలా అని చెప్పి మరీ థిక్గా కూడా ఉండదు. ఒకవేళ థిక్గా ఉంటే పుల్కా చపాతీలోకి బాగుంటుంది. రైస్లోకి మాత్రం కొంచెం ఇలా థిక్గా ఉంటే బాగుంటుంది, థిక్ గ్రేవీగా ఉంటే. సో వాటర్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ని కూడా వేసుకొని, ఎగ్స్ వేసుకున్న తర్వాత మంటని ఒకసారి పెంచేసి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని తగ్గించండి. ఇప్పుడు పూర్తిగా లో ఫ్లేమ్లో చేసేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు కూడా వేసేసి ఒక్కసారి కలుపుకుందాం. ఓకే, గ్రేవీ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్. ఈ విధంగా ఉంటే ఇటు రైస్లోకి అటు చపాతీ పుల్కాలోకి కూడా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ గ్రేవీ కర్రీ రెడీ. సో ఇక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేయడమే. టేస్టీ డాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ. చాలా సింపుల్గా చేసేసా, చాలా బాగుంది. సో మీరు కావాలంటే లాస్ట్లో కాస్త గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆయిల్లో వేసాను కదా, ఆ మసాలా సరిపోతుందని నేను వేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే గరం మసాలా వేసుకోండి. దాని ప్లేస్లో కూడా ఆ గరం మసాలా లేకున్నా కూడా దాని ప్లేస్లో చికెన్ మసాలా ఉన్నా కూడా అది కూడా వేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. సో రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, వీలుంటే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. రియలీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.